బ్రహ్మంగారు ఆరాధన సందర్భంగా ఈ యొక్క బ్రహ్మంగారు నాటకం ఉచితంగా వేయించారు కాబట్టి ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. బేవ్ అసలు సంగతి మర్చిపోయారు. బేవ్ రేపు మనూరు కరణం గారు, మున్సిఫ్ గారు వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే తహసీల్ కట్టాలియా, అట్టా కట్టడి పెట్టడి ఎలా మీ ఇళ్ళకొచ్చి కట్టా పెట్టని బెరగొడ్లు కాడి కిందకు రాని ఎట్లు పనికిరాని ముసలోళ్ళని మన ఆఫీస్ కాడ ఏదం వేస్తారంటే కాస్త చిన్నోళ్ళు ఉంటారు, కాస్త పెద్దోళ్ళు ఉంటారు. కాస్త కాలు తగలచ్చు, కాస్త ఏళ్ళు తగలచ్చు. తొలిగే నీళ్ళు బంగారంగాను తొలగిపో నిందయ్యా తొడలో పెద్దింటో కాసింత కళ్ళేసి కట్టడకు నేను పోతే కట్టుదరా ప్రభులో మీకు కాళ్ళు కట్టేసుకోండయ్యా. బహుమనుచు కడుబాబుతున్నది తొలగిపోని నిశా మొత్తం దిగిపోయిందిలే కానీ జనం లేదులే కానీ ఆ బజార్కి వెళ్ళి ఒక జోడి చెప్పులు అమ్ముకొని ఒక జగ్గు కళ్ళేసుకుని వస్తున్నారు గారు. చోళ్ళు కొంటదియా మజే పొల్ల చోళ్ళు కొంటదియా కాణిపూర్ ఖరీదు తోడు బస్తీ బాబులు తొడిగేలేడా
గారికి కాలికి జోడు కృష్ణ పంతులు మురిసే జోడు కరణం గారికి కాలికి జోడు కృష్ణ పంతులు మురిసే జోడు అట్ట మీద మూడట్టలు వేసి సరదాగా మేము గుట్టిన జోళ్ళు గుంటరియా మీసా మొత్తం దిగిపోయింది కానీ ఆ యామలయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ తప్పెడ తాగుడు పెట్టినది ఒక జగ్గు కల్లేసుకుని వస్తారు గారు. కళ్ళే తాగినాడు ఇక అక్కడు కళ్ళే తాగినాడు ఈత చెట్టు చెట్టుకలు ఒక జేకైతే ఈత చెట్టుకలు రెండో జేకులు అయితే జరగరా ఏటి పక్కదున్న ఎగిరి పడుతుంది కళ్ళే వంగ తాటికల్లు ఒక మొంకేస్తే కరివి తాటికల్లు రెండు ముంతలేస్తే ఏటికి రెండు ఎగిరి పడుతుంది కళ్ళే తాకవల్లరా ఇక కడ్డు కళ్ళే దొరగరా కళ్ళు తాగినవాడు శివా ఇదో కళ్ళు తాగినవాడు కైలాసమెళతాడు సారాయి తాగినవాడు గురు సరాసరి స్వర్గలోకమెళతాడు. మీ అందరూ ఏమి తాగిన వాళ్ళందరూ పిచ్చివాడు, ఏమి తాగనివాడు యమలోకమెళతాడు. ఏమయ్యా సీందర్ గారా, ఏమయ్యా కళ్ళు సారా నిషేధం కాబట్టి ఇంట్లో సంసారాలు గొల్ల చేసుకోకుండా కళ్ళైతే తాగొద్దయ్యా మీరు సారాయి తాగొద్దయ్యా మీరు సన్యాసుల పోద్దయ్యా తండ్రి అయితే తాగొద్దయ్యా మీరు దేవర్సు అవ్వద్దయ్యా తాగితే తాగాల పుల్లకళ్ళు తాగాల తాగితే తాగాల పుల్లకళ్ళు తాగితే తాగాల మేడికళ్ళు తాగాల 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 తాగాలయ్యా మీ అందరు కళ్ళైతే తాగాలయ్యా ఎవరియా వీళ్ళు, ఎవరియా మీరు? నేను తెలియదు ఎచ్చా, నేను ఈ ఊరు ఎత్తిగా కింద పేరు కొంచెం 12 వేసే దొరగారా. నేనంతా కొట్టే పని పెట్టిపోయినవారు గారు చేసేది పటపట పూడిపోయావు సూర్య కింద పడేసి పటపట 4 కుమ్ములు గుమ్ముతాను. నేను
ఏ మనిషి మీ కూడా దూరంలో వస్తే పొంగబెట్టి గుమ్ముతాను. ఏం ధరా అసలు ఆ కులం గురించి చెబుతాయినుకోండి. మీకు మాకు వాదన అక్కడే కదంటా చెబుతాయినుకోయా. కాలే ఏముందంటే అంత ఉత్త ఖాళీ కదంటా. కాలే మూడు శరణాలు ఎత్తేస్తా. శర్మానికి జాతెక్కడున్నది జాతెక్కడున్నది కర్మానికి నీటెక్కడున్నది. కోటి మానవుడు ఎదురైతే దూర దూరముగా తొలగిపోదురు. రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. ఉన్న వాడిదే ఉన్న కులమర, లేని వాడిదే లేత కులమయా. తాలే వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెను, బోయ వెంకవాళ్ళకి పుట్టెను. వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెను, బోయ వెంకవాళ్ళకి పుట్టెను. తీగలాగితే పొదగదు అనందోతి మాయాద పడుకయా. అసలు అనందోత్ అంటే ఎవరియా? అసలు అనందోత్ అంటే ఎవరి పంతులియా? ఏ దేవత? అరుంధతి అంటే ఎవరియా? కులదేవత. ఈయనెవరో సోమరు బీఫీ ఎక్కువయ్యేటప్పటికి ఏం అర్థం కావట్లేదు. అదే అంటే ఎవరియా? మా ఊరి ఒక చెల్లెలు ఊర్వశి. ఊర్వశికి పొందినవారు బ్రహ్మ. బ్రహ్మకు పుట్టినవారు వశిష్ఠుడు. వశిష్ఠుని యొక్క భార్య చాండాలి. చాండాలి యొక్క కుమారుడు పరాశీనుడు. పరాశీని యొక్క భార్య కైవత్తి. కైవత్తికి పుట్టినవారు వ్యాసుడు ధృతరాష్ట్రుడు. పాండరాజుకు ఐదుగురు ఏంటియా? వాళ్ళే పంచపాండవులు. ధృతరాష్ట్రుడు నూరుగురు ఏంటియా? వాళ్ళే కౌరవులు. వాళ్ళు వారు 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 అంతా కూడా మా ఎదురే కదంటియా. వారు వారంతా కూడా మా ఎదురంటే మళ్ళీ ఏమైందంటే ధరరా ఈ బ్రాహ్మణుల సంగతిలో మర్చిపోయి అసలు నా యాల్ది పొద్దులోనే పోయింది మా ఆడిని. దాని సంగతి అసలు మర్చిపోయినా. ఏ బజారికి పోయిందో, ఏ దొరగారి కాడికి పోయిందో, ఏ కాపుగారి కాడికి పోయిందో. ఆడదాన్ని చూసినారు సాములారా, మా తోడుదాన్ని చూసినారు సాములారా. ఆడదంటే ఆడదయ్య నాగది, ప్రతిబంబరాజయ్య నాగది. ఆడదాన్ని ఆడదాన్ని చూసినారు సాములారా. చూసుంటే చెప్పండి బాబులారా,
అబ్బో దొరగారు ఇప్పుడు అడుగుతున్నారా? దొరగారు మానది బాగుండిద్ది. చిగన కుప్పలో పూలు చక్కగా ఉండిద్ది. దొరా నాదేమన్నా చూసినామంటియా? మారు నా లవరు మాడోళ్ళు అంటే కూతురు అంటున్నాడు సూర్య. ఇప్పుడు అదంతా ఎత్తేసేయాలియా. బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా చంపకు చూశానంటే ఏం కొట్టాను చూశానంటే వాళ్ళంతా కొట్టిందమ్మా. నిజమేనంటియా? తాగుబోతుడిగా జీతేయా? తాగుబోతుడిగా జీతేయా? ఇంట్లోనే దుగ్గురాలు కొట్టు బదారి పోయి పంచాయతీలు పెట్టియా నా యాల్జీ. ఇప్పుడు ఎవరు కొట్టింది పంతులియా? అప్పుడు నేనే కొట్టినాను ముత్యాలు. మీ మగవాళ్ళంతా ఒకటేనయ్యా. నేనే కొట్టినాను ముత్యా, నేనే కొట్టాను. అది కాదు మా కూటి గింజలు ఎవరా మొగుడు అంటే కూని రాగాలు తీసుకుంటూ ఈదుల తిరిగి వస్తున్నావా? కూటి గింజలు ఏం పెట్టి గంజి కాసి నీ పొట్ట పగలు కొట్టాలని? కూటి గింజలు లేకపోతే యారండి ఆ సీను ఇంటికి బొమ్మన్నా కదమ్మా. ఆ కాపు గారు కాడికి బొమ్మన్నా బొమ్మన్నా. ఆ కాపు గారి దగ్గరికి పోయినా. కాపు గారు మా కక్కయ్య మామ పెట్టించుకొని రమ్మన్నాడు. అదే మావా పెట్టించుకునేది నారగింజలు మావా, నారగింజలు అని చెప్పు మరి. పెట్టించుకునేది అదే మావా చెప్పింది. అయితే ఆ దొరగారు లేచి పడతా వచ్చి 2 పట్టుకోండి మా. వస్తుంది కోపమా? ఏందా 2 పట్టుకునేది? అదే మా దర్వాజ కమ్ములు మావా. కమ్ములా? నీ అక్కమ్మకి నేనేదో అనుకున్నా కదమ్మా. ఆ దర్వాజ కమ్ములు పట్టుకొని ముత్యా ఇప్పుడు వచ్చినవు మా వాళ్ళు అందరు ఇంటికాడే ఉండరు, నేను పెడితే ఒప్పుకోరు. మధ్యాహ్నం రా, ఆడవాళ్ళు పనికి పోద్ది, పిల్లలు బడికి పోతారు, నీకు అప్పుడు పెట్టి పంపుతాను మావా. ఏంది పొగులైతే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఉండిద్ది, పొద్దున్నే పిల్లలు బడికి పోతారు, మధ్యాహ్నం రమ్మన్నాడా? ఏం పెట్టానికమ్మా? అదే మా మేరగింజలు. మేరగింజలు సరే కాని ముత్యా ఆయన గారి కాడికి మనం ఆ కాపు గారి కాడికి ఆయన గారి కాడికి పోతే ముత్యా ఆ దొడ్డిదారిని రాయా అన్నాడు మామ. ఇదేందమ్మా గింజలు పెట్టాని దొడ్డిదారి ఎందుకమ్మా? ఏమో మామ దొడ్డిదారిని రమ్మంటే దొడ్డిదారిని పోయినా మామ. పోయినావా? లోపలికి రమ్మను మామ. ఏ లోపలికి? అదే మా పంచలోకి. పంచలోకి పోయినా మామ. పంచలోకి ఎందుకమ్మా అయినా? ఏమో రమ్మండి మామ. ముత్యా ఒక్కటి అడుగుతా, నువ్వేం అనుకోకుండా ఉంటే అన్నాడు మామ. ఏందది? నేనన్నా కాపు గారు ఒకటి కాపుతే 2 అడుక్కోమన్నా. ఒకటి కాకపోతే 2 అడుక్కోమన్నా. అడిగావా? ఆయన కూడా అన్నారు ముత్యా నేను వ్యవసాయం ఎత్తేసి 7 సంవత్సరాలు అయింది, నువ్వు గాని లేపుకుంటే నేను పెట్టి పంపుతాను మామ. అట్ట కాదమ్మా, వ్యవసాయం వచ్చేసేదండి. అదే మా సేద్యం చేస్తారు కమ్మా. శివా అసలు వ్యవసాయం వచ్చే 7 సంవత్సరాలు అయితే వాడి ఇంట్లో గింజలు ఉంటాయా శివా? ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఎద్దులు అమ్మేసి ట్రాక్టర్లు దున్నే సేద్యం చేసేది, వ్యవసాయం ఎత్తేసి 7 సంవత్సరాలు అయింది, నువ్వు కానీ లేపుకుంటే నేను పెట్టి పంపుతాను. లేపావా?
అనే చెయ్య చీలకు లేచింది మామ. ఏంది మామ? ఏంటంటే నువ్వు చేతి వేసేది? అదే మామ భర్త. భర్తనా? అంతలేకే వాళ్ళు ఫోన్ పిల్లలు కేకేశారు మామ. కేకేసేసరికి పెట్టలేదా ముత్యా? నాకా 3 ఉన్నాయి. ఏం చేసావు? ఈ టేస్ట్ కుమ్ముతారు చూడు గింజలు వేసి. ఓ శని అంకమ్మ మానిక తవ్వాసాల. అది మావా దేంతో పెట్టమంటావు అన్నాడు మామ. నువ్వేమని అడిగావు కాపు గారు? మేము ఏడాది అంతా మీకు పని చేసినాము, నాకు పెడితే పెద్దదాంతో పెట్టమన్నాము. పెట్టాడా? పెద్దదాంతోటే పెట్టమన్నా. పెట్టాడా అని అడుగుతున్నా. అంతలే వాళ్ళు ఇంట్లో నుంచి కేకేసేసరికి ముత్యా మా వాళ్ళు వస్తే నీకు ఉంటాయి నాకు ఉంటాయి, ఇప్పుడు కాదు రేపు రమ్మండి మామ. సరేలే కాని ముత్యా, ఆ గింజలు తరగ సర్వాతలే గాని ముద్దుగా ముక్కుపోగు తెచ్చినా గాని నువ్వు తెచ్చింది ఇప్పటికేమన్నా ఎరుగుదురా అని. ఇదిగో ఒక్క రోజైనా ఓ పంతులియా ఒక్క రోజైనా ఎరుగుదునా అని, ఒక్క పూటైనా ఒక్కసారైనా ఒక్క నిమిషమైనా ఎరుగుదునా అని. ఏంటి చెప్పేది? అదే మావా ఏ దేవుణ్ణన్నా చూపించినవా? దేవుళ్ళ ఏ గుడికన్నా చేసుకపోయినవా? దొరా అదో తాత చూడు ఎట చూస్తుండో. మొన్న కోటేశ్వర తిన్నాను పోతే ఆ సోపానాల కాడ హరో హరో అన్నారు. ఇది అటు లేకపోతేనే మీ పనులు లేకపోయా. అదే మామ మా మేనమామ కొడుకు కనపడితే పోయినాలే మావా. ఓ షమ్మో దీని ఇసుబాటు మాట్లాడినావా? అబ్బో చెరుకు గడిపించాడు. కోటేకొండ నాటకం వేసినాము మనము. వేసినాము మరి ఆ నాటకం కాడ కనపడాలి. సరేలే కానీ ముద్దుగా ఫోన్ పెట్టుకొని ఓ పాట పాడినా. సరే మామ. కాపురమంతా కరువులు కాపురమంతా కరువులు కాపురాము పాడికి 2 బరిగొడ్లాయా పొసక తాగను పుణ్యేలాయా. పాడికి 2 బరిగొడ్లాయా పొసక తాగను పుణ్యేలాయా. ఉప్పు ఉంటే మరి పప్పు ఉండదు, పప్పు ఉంటే మరి ఉప్పు ఉండదు. ఎన్నాలి కాపురాము కాపు గారికి కరణం గారికి కండలు కరిగే చాకిరి చేస్తే, కాపు గారికి కరణం గారికి కండలు కరిగే చాకిరి చేస్తే, కాలే కడుపులు చేత పట్టుకొని కూలియమంటే కాలిస్తారు. ఎన్నాలి కాపురాము చెరో చెరో పడి చేద్దామన్నా. ఎన్నాలి కాపురాము ఎర్రబంచలే
కట్టుకుంటాడు ఎత్తుగా తలగొట్ట చుట్టుకుంటాడు ఎర్ర పంచలే కట్టుకుంటాడు ఎత్తుగా తలగొట్ట చుట్టుకుంటాడు కళ్ళు దాగి మరి గంతులేస్తాడు కాదంటే నన్నెరగదంటాడు ఎన్నాలి కాపురాము చెరో చెరో పడి చాదాము ఏం పాట పాడినావమ్మా సంసారం గురించి పడింది సరేలే కానీ చెప్పమా ఖుషిగా ఉన్నావు పాట పాడుకోం పోదంపా సరే అందమైన దానా సంగమామ లాంటి దానా అందమంతా చూసి మురసిపోయి జాలా అందమైన ధన చలమామ లాంటి ధన నీ అందమంతా చూసి హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోన చదువుకున్నారా వచ్చా నేను అడిగిపోయి సంగీత చెక్క కొట్టాలి కానీ ఒకరు గంజి అయిపోయింది చాలా పాట అక్కడ పాడుకున్నాం కొట్టినప్పుడు
తాగుబోతు పొగరదాయ మనసేమో కలవదాయి మావేమో పొగరదాయ మనసేమో కలవదాయి సరసమైన విరసమైన సాటు మాటు లేదాయి కష్టాలతో కన్యలతో ఎన్నాళ్ళు బతికాము తాగుబోతు ఊడైతే తక్కువ కంటాలు నా కొద్ది తాగుబోతు పొద్దంతా పని చేసి 10 రూపాయలు కడుపు నిండా కళ్ళు దాగి సింగులేస్తాడమ్మా కూటి కట్టమా అంటే లేటికొచ్చి